సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. 94వ దశకం తత్వజ్ఞానోదయం. శుద్ధా నిష్కామధర్మైః ప్రవర గురుగిరా తత్స్వరూపం పరం తే శుద్ధం దేహేంద్రియాది వ్యపగతమఖిలం వ్యాప్తమావేదయం తే నానాత్వస్తౌల్యకార్ష్యాదితు గుణజవపుః సంగతో ధ్యాసితం తే వన్యేదారు ప్రభేదేష్వివ మహదణుతా దీప్తతా శాంతతాది. మానవులు ఎటువంటి కోరికలు లేకుండా తమ విద్యుక్త ధర్మాలని ఆచరించినట్లయితే వారంతా సద్గురువులు ఉపదేశించిన దేహ ఇంద్రియాల కన్నా భిన్నమైనది పవిత్రమైనది అయిన మీ పరమార్థ స్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకోగలరు. అగ్నితత్వం ఒక్కటే అయినప్పటికీ చెట్టు కర్రలలో ఉన్న భేదాన్ని అనుసరించి చిన్నగా జ్వలించటం, పెద్దగా జ్వలించటం, చల్లారటం వంటి లక్షణాలతో ఉన్నట్లు నీ సగుణ రూపంలో కూడా నానాత్వం, స్థూలత్వం అంటే పెద్దదిగా చిన్నదిగా, స్థూలత్వం కృశత్వం అనే లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆచార్యాఖ్యాదరస్తారణి సమనుమిలత్ శిష్య రూపోత్తరారాం ఆవేదోద్భాసితేన స్ఫుటతర పరిబోధాగ్నినా దహ్యమానే కర్మాళీ వాసనా తత్కృతతనుభువన భ్రాంతి కాంతారపూరే దాహ్యాభావేన విద్యా సిఖిన చ విరతే త్యన్మయీ ఖల్వవస్థా. స్వామి, గురు శిష్యులలో గురువు అధరారణి, శిష్యుడు ఉత్తరారణిగా ఉంటారు. ఆరణి అంటే అగ్నిని పుట్టించడానికి ఏర్పాటు చేసిన ఒక కొయ్య పనిముట్టు. ఆ పనిముట్టులో గుంటలాగా కింద ఉండే భాగాన్ని అధరారణి అని, కవ్వల్లా ఉండే పై భాగాన్ని ఉత్తరారణి అంటారు. ఈ గురు శిష్యుల మధ్య చర్చ అనే రాపిడి వల్ల జ్ఞానాగ్ని అనేది ఉద్భవిస్తుంది. ఆ జ్ఞానాగ్నితో కర్మవాసనలు, వాటితో ఏర్పడే శరీర సంసార భ్రాంతి అనే అరణ్యం దహించబడుతుంది. ఇక దహించాల్సినది ఏది లేకపోవటంతో జ్ఞానాగ్ని కూడా శమించి శిష్యుడికి తన్మయత్వంతో కూడిన పరమానంద స్థితి కలిగిస్తూ ఉంటుంది. ఏవం తత్ప్రాప్తితోన్యా నహి ఖలు నిఖిల క్లేశహానేరుపాయో నైకాంతాత్యంతికాస్తే కృషివదగద షాడ్గుణ్య షట్కర్మయోగా దుర్వైకల్యైరకల్య అపి నిగమపథా తత్ఫలాన్యప్యవాస్తా మత్తాస్త్వాం విస్మరంతః ప్రసజతి పతనే యాంత్యనంతాన్ విషాదాన్. లోకంలో ప్రజలంతా తమకున్న కష్టాలని తొలగించిపోవడానికి వివిధ రకాల ఔషధాలు, తాంత్రిక సాధనాలు, వేదాలలో చెప్పబడ్డ షట్కర్మలు, యోగ సాధనాలు మొదలైన వాటిని అర్థం పర్థం లేకుండా ఆశ్రయిస్తూ ఉంటారు. అసలు తమ కష్టాలు తొలగించుకోవాలి అంటే నిన్ను పొందడమే సులభమైన మార్గం. వేదాలలో చెప్పిన కర్మకలాపాలలో స్వతసిద్ధంగా కొన్ని దోషాలు ఉండటంతో అవి ఆచరించిన వారి కష్టాలను పూర్తిగా తొలగించలేవు. ఒకవేళ ఎవరైనా వేద మార్గాన్ని అనుసరించి సత్ఫలితాలను పొందినప్పటికీ అలాంటి వారు గర్వోన్మత్తులై నిన్ను విస్మరించి తిరిగి ఎన్నో బాధలు పడుతూ చివరికి పతితులవుతూ ఉంటారు, జన్మ పరంపరలో పడుతూ ఉంటారు. త్వల్లోకాదన్యలోకః క్వనుభయరహితో యత్పరార్థద్భయాంతే త్వద్భీతః సత్యలోకేపి న సుఖవసతిః పద్మభూ పద్మనాభా
ఏవం భావే త్వదర్జార్జిత బహుతమసాం కాకధా నారకాణాం తన్మే త్వం ఛింది బంధం వరద కృపణ బంధో కృపాపూర సింధో. ఓ దీనబంధుడా, నీ దివ్య నివాసమైన వైకుంఠం కన్నా భయరహితమైన లోకం ఏదీ లేదు తండ్రి. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా తన 2 పరార్థాల తన గడువు ఆయువు పూర్తి కాగానే నీకు భయపడుతూ తన సత్యలోకంలో సుఖంగా ఉండలేడు. పద్మనాభ, ఇక ఎన్నో దుష్కర్మలని ఆచరిస్తూ నరక బాధలను పొందిన మనుషుల గురించి చెప్పవలసింది ఏముంటుంది? నీవు పరమ దయా సముద్రుడివి కదా, ఆపద్బాంధుడివి కనుక నా బంధాలను తెంచివేసి నన్ను రక్షించు తండ్రి. యాదార్థ్యాత్మన్మయస్వైవ హి మమ న విభో వస్తుతో బంధమోక్షౌ మాయా విద్యాతనుభ్యాం తవ తు విరచితౌ స్వప్నబోధోపమౌ తౌ బద్ధే జీవద్విముక్తిం గతవతి చ విదా తావతి తావదేకో ముంతే దేహద్రుమస్థో విషయ ఫలరసాన్ నాపరో నిర్వధాత్మా. స్వామి, యథార్థంగా నీలో నేను లీనమైపోయి నీవే నా పరార్థంగా భావించినప్పుడు ఇక బంధమోక్షాలనేవే లేవు. అసలు బంధం అనేది నీ మాయ వల్లనే జీవులకి ఏర్పడుతుంది. నీ జ్ఞానశక్తి వల్ల అందరికీ మోక్షం సంప్రాప్తిస్తుంది. వీటిలో బంధం అనేది స్వప్నావస్థ లాంటిదైతే మోక్షం అనేది జాగ్రత్తావస్థగా ఉంటుంది. నీలో సాధకుడు లీనమైపోతే జాగ్రత్త స్వప్న అనే అవస్థలే ఉండవు కదా. బద్ధుడైన మానవుడికి జీవన్ముక్తుడైన వాడికి భేదం ఉంది. వారిద్దరూ శరీరం అనే వృక్షాన్ని ఆశ్రయించి ఉన్న 2 పక్షుల లాంటి వాళ్ళు. వాళ్లలో బంధాలకు వశుడైన వాడు సుఖదుఖాలనే ఫలాలని అనుభవిస్తూ ఉంటే, జీవన్ముక్తుడైనటువంటి వాడు ఎలాంటి ఫలాల మీద ఆసక్తి లేకుండా కర్మ జరుగుతూ ఉన్నదాన్ని చూస్తూ ఉంటాడు. జీవన్ముక్తత్వమేవం విధమితి వచసా కిం ఫలం దూరదూరే తన్నామా శుద్ధ బుద్ధే నచ లఘుమనసః శోధనం భక్తితోన్యత్ తన్మే విష్ణో కృషిష్టాః త్వయి కృత సకల ప్రార్పణం భక్తిభారం ఏనస్యాం మంక్షు కించిత్ గురువచనమిలత్ త్వత్ప్రబోధస్త్వదాత్మా. దేవా, జీవన్ముక్తుడి స్థితి ఇది, ఇలా ఉంటుంది అని చెప్పుకోవటం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది తండ్రి? చిత్తశుద్ధి లేని వాడికి ఆ స్థితి ఎలాగూ లభించదు. మనస్సుని పవిత్రం చేసుకోవటానికి భక్తి కన్నా మరొక సులభమైన మార్గం ఏదీ లేదు. అందువల్ల ఓ విష్ణుదేవా, నా మీద దయచూపి నాకు నీ మీద దృఢమైన భక్తి కలిగేలా అనుగ్రహించు స్వామి. ఆ విధంగా నీవు అనుగ్రహిస్తే నేను చేసే సమస్తమైన కర్మల ఫలాలు నిన్నే చేరతాయి. నీ మీద భక్తికి తోడుగా గురువుల ద్వారా పొందిన ఉపదేశాలతో నేను త్వరగానే బ్రహ్మజ్ఞానాన్ని పొంది నీ సారూప్య స్థితిని చేరుకుంటాను స్వామి. శబ్ద బ్రహ్మాణ్యపీహ ప్రతిత మనసః త్వాం న జానాంతి కేచిత్ కష్టం వంద్యశ్రమాస్తే చిరతరమిహ గాం బిభ్రతే నిష్ప్రసూతిం యస్యాం విశ్వాభిరామాః సకలమలహరా దివ్యలీలావతారాః సచ్చిత్ సాంద్రం చ రూపం తవ న నిగదితం తాం న వాచం ప్రియాసం. స్వామి, కొందరు వేద పండితులు వేదాధ్యయనం చేయటం ద్వారా శబ్ద బ్రహ్మంలో లయించిపోయినప్పటికీ వారు నీ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేరు, నిన్ను పరబ్రహ్మగా గుర్తించలేరు. వట్టిపోయిన గోవుని ఎంతో కాలం పోషించినా అది వ్యర్థమైనట్లు అధ్యయనం ద్వారా వారు చేసే శ్రమ కూడా వ్యర్థమే. సకల దోషాలను హరించి మనస్సుల్ని పవిత్రం చేసేవి నీ దివ్య లీలలు. అలాంటి నీ లీలల్ని, సచ్చిదానందప్రదమైన నీ దివ్య రూపాన్ని వర్ణించని మాటల్ని నేను పలకనే పలకను.
యో యావాన్యాదృశో వా త్వమితి కిమపి నైవావగచ్ఛామి భూమాం నేవం చానన్యభావః త్వదను భజనమేవాద్రియే చైద్యవైరిన్ త్వల్లింగానాం త్వదంఘ్రీ ప్రియజన సదసాం దర్శన స్పర్శనాదిః భూయాన్మే త్వత్ప్రపూజా నతినుతి గుణః కర్మానుకీర్త్యాదరోపి. పరంధామా, నీ మహిమల్ని గాని నీ దివ్యతత్వాన్ని గాని సంపూర్ణంగా నేను తెలుసుకోలేకపోతున్నాను. నిన్ను పరిపూర్ణంగా తెలుసుకోలేనప్పటికీ నీ మీదే ఆధారపడి నా మనస్సుని లగ్నం చేసి హృదయపూర్వకంగా నిన్ను సేవించుకుంటాను. నీ విగ్రహాలను ఆలయాలని దర్శించుకునే భక్తుల సమూహాన్ని దర్శించి వారిని తాకే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. అంతేకాక నిన్ను పూజించి నమస్కరించి స్తుతించటం సత్వాది గుణాల ద్వారానే నీవు చేసే సృష్ట్యాది కర్మలని కీర్తించటం వంటి మంచి కార్యాలు చేసే శక్తిని కూడా నాకు అనుగ్రహించు. అటువంటి సత్సంగాన్ని ఎప్పుడూ నాకు అనుగ్రహించు తండ్రి. యద్యల్లభ్యేత తత్తవ సముపహృతం దేవదాసోస్మి తేహం త్వద్గేహాన్మార్జనాద్యం భవతు మమ ముహుః కర్మ నిర్మాయమేవ సూర్యాగ్నిబ్రాహ్మణాత్మాదిశులసిత చతుర్బాహుమారాధయే త్వాం త్వప్రేమార్ధత్వరూపో మమ సతతం అభిష్యందతాం భక్తియోగః. స్వామి, నాకు ఏది లభించినా దాన్ని నీకే సమర్పిస్తాను. నేను నీకు దాసుణ్ణి. నీ ఆలయాన్ని పరిశుభ్రం చెయ్యటం, నీ పూజకి పూలని సేకరించటం వంటి సేవల్ని చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. సూర్యుడిలో, అగ్నిలో, బ్రాహ్మణులలో, అందరి ఆత్మలలో అభివ్యక్తుడవయ్యే చతుర్భుజుడవైన నిన్ను నేను మనస్ఫూర్తిగా ఆరాధిస్తాను స్వామి. అదేవిధంగా నీ మీదే నిరంతర నిమగ్నమైన భక్తితో నా హృదయం ద్రవించి ప్రేమ ప్రవాహంగా మారి నీ వైపు ప్రవహించుగాక. ఐక్యం తే దాన హోమ వ్రత నియమ తపః సాంఖ్యయోగైర్దురాపం త్వత్సంగేనైవ గోప్యః కిల సుకృతితమాః ప్రాపురానంద సాంద్రం భక్తేష్వన్యేషు భూయః స్వపి బహుమనుషే భక్తిమేవ త్వమాసాం తన్మే త్వద్భక్తిమేవ దృఢయ హరగదాన్ కృష్ణవాతాలయేశ. దాన ధర్మాలు, హోమాలు, వ్రత నియమాలు, తపస్సు చెయ్యటాలు, సాంఖ్యయోగంలో చెప్పిన సాధనలు చెయ్యటం వల్ల పరమానందకరమైన నీ సాయుధ్యం లభించదు. కానీ బృందావనంలోని గోపికలు మాత్రం కేవలం నీ మీద అచంచలమైన భక్తిని, ప్రేమను పెంపొందించుకుని అనితర సాధ్యమైన నీ దివ్య సాహిత్యాన్ని పొందారు కదా తండ్రి. లోకంలో నీ భక్తులు ఎంతోమంది ఉన్నప్పటికీ గోపికలు నీ మీద చూపిన అనన్య భక్తినే నీవు ఎంతో ఆదరించావు. కనుక ఓ శ్రీకృష్ణ, గురువాయుపురాధీశ, నాకు దృఢమైన భక్తిని ప్రసాదించి నా శారీరక మానసిక రుగ్మతలని తొలగించు తండ్రి. గోపికా జీవన స్మరణం గోవిందా గోవిందా.